ఆంటీ ఎంత తెలివైనదంటే అంత తెలివైనదనమాట. సో, ఆంధ్ర ఎందుకు ఈమె పాలిటిక్స్ ఆంధ్రాలోనే కవర్ అయిపోయాయంటే, పాలిటిక్స్ అనను తెలివితేటలు. ఆమె అందరిని ఆకర్షించడానికి కారణం ఏందంటే చెప్తా చూడండి. ఫస్ట్ ఒక వీడియోలో ఫేమస్ అయింది. ఎలాగా? చిన్న వంట చేసుకుంటాకు, చిన్న కొట్టు పెట్టుకొని మా ఫుడ్ సప్లై చేస్తాకు. అది ట్రెండింగ్‌కొచ్చేసి ఆ వీడియో వైరల్ అయ్యి, అక్కడికి ఆ వీడియో ద్వారాన కొంతమంది ప్రజలు అక్కడికొచ్చి తినడం ద్వారా అక్కడ బాగా ట్రెండ్ అయ్యి, హైదరాబాద్‌లో కుమారి అంటే అంత ఫేమస్ అయ్యి వంటల ఆవిడ అనే పేరైతే ఆమె తెచ్చుకోగలిగింది. తర్వాత అంత పేరు తెచ్చుకున్న తర్వాత ఆమెని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్స్‌లోకి పోయి ఆమెని ఇంటర్వ్యూ అడిగి ఇంటర్వ్యూ చేస్తాకు అలాగా ఫేమస్ అయితూ వస్తుంది. మధ్యలో కాస్త ట్రోలింగ్ అయితే ఆమె ఎదుర్కోవడం జరిగింది. అందరికీ తప్పట్లేదు ట్రోలింగ్. సో, ఈమెకు కూడా ట్రోలింగ్ అయితే జరిగింది. బట్ రీసెంట్‌గా రాజకీయానికి ముడిపెడుతూ ఎవరి సోషల్ మీడియా వాళ్ళు ట్రెండ్ చేస్తున్నారనమాట. వాళ్ళకే తెలియకోకుండా ఒక కుమారి ఆంటీ అనే కామన్ వ్యక్తిని తీసుకెళ్ళి సెలబ్రిటీ చేశారు. సో, అది ఎలాగా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో, మీరు చూసుకుంటే వైఎస్ఆర్‌సీపీ ఒక ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పింది? నాకు జగనన్న ఇచ్చినది ఇల్లు ఒకటే ఉంది. మాకు ఏ ఇల్లు లేదు అనేది. సో, అది పబ్లిసిటీ చేసుకుంటూ వైఎస్ఆర్‌సీపీ మీడియా ఏదైతే ఉందో జగనన్న తోడు కుమారి ఆంటీకి కూడా అన్నట్టు పోస్టులు అయితే పెట్టుకుంటూ వచ్చారు. సో, అలా ఆమె వైసీపీ వర్గంలో అయితే ట్రెండ్ అయ్యింది. నెక్స్ట్ టీడీపీ వాళ్ళు ఎలా ట్రెండ్ చేశారు ఆమెని? దాని మీద నెగెటివ్ చేసి ఇది కూడా పబ్లిసిటీ చేసుకుంటున్నారా చీప్ పాలిటిక్స్ అని వాళ్ళు తిట్టడంతో అక్కడ కూడా ఆమె కాస్త ఇంత ఫేమస్ అయింది. ఇంకా దీన్ని చూసి హైదరాబాద్ పోలీసులు ఆమె హోటల్ని బంద్ చేయించడం, క్లోజ్ చేయడం, దానివల్ల కేసీఆర్ బంద్ చేయించాడు జగన్ చెప్పడం వల్ల అని అక్కడ కేసీఆర్ సోషల్ మీడియాలో, బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అక్కడ కూడా ఫేమస్ అయింది ఆమె. సో, అలా ఫేమస్ అవుతూ రీసెంట్‌గా మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం నాకు, విపరీతమైన అభిమానం అని చెప్పింది. అలా పవన్ కళ్యాణ్ జనసేన మీడియాలో ఆమె అలా కూడా ఫేమస్ అయింది. ఇంకా తర్వాత చూసుకుంటే తెలుగుదేశం, నేను ఎప్పుడు వేసేది ఓటు తెలుగుదేశమే అని చెప్పిందనమాట. అలా తెలుగుదేశం అభిమానులు కూడా ఆమె దగ్గరే తెలుగుదేశం పేజెస్‌లో అన్నిట్లో కూడా ఆమె వీడియో అనేది ట్రెండింగ్‌లో వస్తుంది. ఆమె మొత్తానికి ఒక కుమారి అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో కూడా ట్రెండింగ్‌లో వస్తుందనమాట. సో, అలా అన్ని వర్గాలలో కూడా ట్రెండింగ్ అయింది. వీళ్ళు, వాళ్ళు అనేదేమీ లే. బట్ ఆమె తెలివితేటలు ఎక్కడ అంటే, ఒక వీడియోలో ఏమో జగనన్న ఇల్లు ఇచ్చారు అని జగనన్న ఫ్యాన్స్‌ని సంతృప్తిపరిచింది. ఇంకో వీడియోలో ఏమో ఆ నెగటివిటీని జగనన్న ఫేవర్‌గా చేస్తున్నాం అన్న నెగటివిటీని పోగొట్టుకోవడానికి తెలుగుదేశంకి ఓటేశాను, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టము అన్నట్టు చెప్పిందనమాట. సో, మొత్తానికి తెలుగుదేశానికి ఓటేసి జనసేనకి అభిమానం చెప్పి జగనన్న ఇచ్చిన ఇంట్లో ఆమె అయితే ఉంటుందన్నమాట. అంటే సో, ఇంతమందిని కవర్ చేస్తుంది ఆమె. సో, ఆమె తెలివితేటలకి కొంతమైతే షాక్ అవుతారనమాట. అందరినీ కవర్ చేస్తుంది ఆమె. సో, ఇలాంటి తెలివితేటలు ఉండాలి. ఏదో ఒక వర్గానికి దగ్గర ఇంకో వర్గానికి దూరం అయిపోతే అంతే సంగతులు. అందరినీ కవర్ చేయాలి అన్నట్టు ఆమె ఒక తెలివితేటలు చూపించింది.